స్విమ్మింగ్ పూల్ ఉండి కూడా వాడుకోలేంది నేనేనేమో. 3 డేస్ ఈ రిసార్ట్లో ఉన్నాము, బట్ ఒక్కరోజు కూడా స్విమ్మింగ్ పూల్లో దిగలేదు. ఈరోజు మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళిపోవాలి పటాయా నుండి. సో ఇవాళన్నా వాడుకోవాలన్న ఉద్దేశంతో బ్రేక్ఫాస్ట్ చేసేసి వెంటనే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని స్విమ్మింగ్ పూల్లో దిగేశాను. స్విమ్మింగ్ అయితే రాదు, అలా పైపైన ఆడుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాము. బై 12 o'clock చెక్అవుట్ చేసేయాలి ఇక్కడ, అందుకే మేము బై 11:30 చెక్అవుట్ చేసేసాము. ఇక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఏమైనా ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు డే వేస్ట్ అవ్వకుండా అని. చాలామంది ఇంకా ఏమైనా చూడాల్సిన ప్లేసెస్ ఉంటే ఆ రోజు చెక్అవుట్ చేసి లగేజ్ ఇలా బయట పెట్టుకొని ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోతారు. ఇంకా ఏమన్నా చూడాల్సినవి ఉంటే అదర్వైజ్ వెళ్ళిపోవచ్చు అనమాట లగేజ్ తీసేసుకొని. మేము ఇంకా వెంటనే చెక్అవుట్ చేసాము, వాళ్ళు రూమ్ చెక్ చేసుకున్నారు, ఆల్ ఓకే అన్నారు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని బస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి మహా అయితే 1.5 kilometer వస్తుందేమో, బట్ క్యాబ్సే బుక్ చేసుకోవాలి. మనకి బస్సెస్ అనేవి అంత ఫ్రీక్వెంట్గా ఏమి ఉండవు. ఇలా షేరింగ్ క్యాబ్స్ లాంటి వాటిలో వెళ్ళాలంటే ఎక్కువే అడుగుతున్నారు. ఇలాంటివి సింపుల్గా మెయిన్ రోడ్ మీద తిరగడానికి బాగుంటాయి, తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు. ఏదైనా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలంటే ఎక్కువ అడుగుతున్నారు. మేము బుక్ చేసిన క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా లగేజ్ అంతా క్యాబ్లో పెట్టేస్తున్నాము. ఆల్మోస్ట్ 3 bags ఉన్నాయి, మనం సింపుల్గా తీసుకెళ్లాలని అవ్వదు. బస్ స్టేషన్కి వచ్చేసి టికెట్స్ తీసేసుకున్నాము. ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వాలి తప్పకుండా. మనం ఎలా అంటే అలా వెళ్ళిపోయి బస్ ఎక్కలేము. పర్టికులర్ టైమింగ్ ఇస్తారు, ఆ టైంలోనే ఆ క్యూ ఓపెన్ చేస్తారు, అప్పుడే వెళ్ళి పైకి ఎక్కాలి. అండ్ నెంబరింగ్ కూడా ఉంటుంది, ఆ నెంబర్ సీట్లోనే కూర్చోవాలి. పటాయా టు బ్యాంకాక్ 2 hours జర్నీ వచ్చేసాము. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మా హోటల్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. బికాజ్ అక్కడ నుంచి అగైన్ 45 minutes పడుతుంది. బస్సెస్ అయితే ఫ్రీక్వెన్సీ తక్కువ, అండ్ ఆల్సో ఎక్కడంటే అక్కడ దిగలేము.